బర్నింగ్ గురించి కలల అర్థం మరియు వివరణ. కలలలో బర్నింగ్ వివిధ భావాలను మరియు ఆలోచనలను ప్రేరేపించే మండుతున్న చిహ్నంగా ఉంటుంది. వారు నాటకీయ పరివర్తనలు, తీవ్రమైన భావోద్వేగాలు లేదా బహుశా విధ్వంసక ప్రవర్తనలను సూచిస్తారు. దహనం గురించి కలలు మన ఉపచేతన భయాలు లేదా కోరికలను కూడా చుట్టుముట్టవచ్చు. ఈ ఆర్టికల్ బర్నింగ్ గురించి కలల యొక్క అనేక వివరణలను పరిశీలిస్తుంది, మీ అపస్మారక మనస్సు కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్న వాటిని సమర్థవంతంగా ఆవిష్కరించగల అంతర్దృష్టులను అందిస్తుంది. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. కలలో బర్నింగ్ అంటే ఏమిటి? దహనం గురించి కలలు తరచుగా బలమైన భావోద్వేగాలు లేదా పరివర్తనను సూచిస్తాయి. ఇది కల యొక్క సందర్భాన్ని బట్టి అభిరుచి, కోపం, విధ్వంసం లేదా శుద్ధీకరణ కావచ్చు. మీరు ఏదైనా కాలిపోయినట్లు అనుభవిస్తున్నట్లయితే, మీరు ఒక ముఖ్యమైన పరివర్తనకు గురవుతున్నారని లేదా మీ మేల్కొనే జీవితంలో ముగుస్తున్నారని ఇది సూచిస్తుంది. మీరు పాత ఆలోచన విధానాలను వదులుకుంటున్నారని లేదా అనవసరమైన ఆలోచనలు మరియు అలవాట్లను విస్మరిస్తున్నారని దీని అర్థం. ప్రత్యామ్నాయంగా, మీరు నిప్పులో ఉన్నట్లు అనిపిస్తే, అది మీ తీవ్రమైన భావోద్వేగ స్థితిని లేదా కోపం లేదా అభిరుచిని కలిగి ఉన్న అనుభూతిని సూచిస్తుంది. హౌస్ బర్నింగ్ కల. ఇల్లు కాలిపోతున్నట్లు కలలు కనడం తరచుగా తీవ్రమైన భావోద్వేగాలు, పరివర్తన లేదా విధ్వంసం సూచిస్తుంది. ఇది మీ మేల్కొనే జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఆందోళన, కోపం లేదా భయం వంటి శక్తివంతమైన ప్రతికూల భావాలను సూచిస్తుంది. విధ్వంసం యొక్క ఈ చిహ్నాన్ని కలిగి ఉండటం వలన మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్నారని లేదా త్వరలో విధ్వంసం తర్వాత వచ్చే పునర్జన్మ వంటి పెద్ద మార్పులను ఎదుర్కోవలసి ఉంటుందని అర్థం. ఇది కాలం చెల్లిన వైఖరులు లేదా గత అనుభవాలను వదిలివేయవలసిన అవసరాన్ని కూడా సూచిస్తుంది. పునరుద్ధరణ మరియు వ్యక్తిగత వృద్ధికి ఇది సమయంగా చూడండి. హౌస్ బర్నింగ్ డౌన్ కల. ఇల్లు కాలిపోతున్నట్లు మీరు కలలుగన్నట్లయితే, ఇది మీ జీవితంలో జరిగే మార్పు మరియు తీవ్రమైన మార్పులను సూచిస్తుంది. ఇది మీరు అనుభవించే తీవ్రమైన భావోద్వేగాలను సూచిస్తుంది, కానీ ఆవేశం లేదా అభిరుచి వంటి వాటిని వ్యక్తపరచదు. ఇంకా, మీరు జీవితంలో విలువైన దాన్ని కోల్పోవడం లేదా బాధాకరమైన భావోద్వేగ సమస్య గురించి ఆందోళన చెందుతున్నారని దీని అర్థం. ఈ కలలు కనిపించినంత బాధ కలిగించే విధంగా, అవి వ్యక్తిగత ఎదుగుదలకు మరియు ముఖ్యమైన జీవిత మార్పులకు కూడా అవకాశాన్ని అందిస్తాయి. ఒక కలలో ఎవరో కాలిపోతున్నట్లు చూడటం. ఎవరైనా కాలిపోతున్నట్లు కలలు కనడం మీరు చాలా బలమైన భావోద్వేగాలను ఎదుర్కొంటున్నారని లేదా మీ మేల్కొనే జీవితంలో తీవ్రమైన మార్పును అనుభవిస్తున్నారని సూచిస్తుంది. ఇది కోపం, అభిరుచి, విధ్వంసం లేదా పరివర్తనను సూచిస్తుంది. మీరు అణచివేసిన ప్రతికూల భావోద్వేగాల విడుదలను ఇది సూచించవచ్చు. మీరు విడిచిపెట్టి, కొత్తగా ప్రారంభించాల్సిన అవసరాన్ని ఇది తరచుగా సూచిస్తుంది. ఈ కల నియంత్రణలో లేనట్లు లేదా చాలా ఒత్తిడి లేదా ఒత్తిడికి లోనవుతున్న భావాలను కూడా సూచిస్తుంది. ఫైర్ బర్నింగ్ భవనం యొక్క కల. మీరు భవనాన్ని కాల్చే అగ్ని గురించి కలలుగన్నప్పుడు, ఇది తరచుగా పరివర్తన మరియు పునరుత్పత్తిని సూచిస్తుంది. అగ్ని కోపం లేదా కోరిక వంటి బలమైన భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది మరియు భవనం మీ జీవితంలోని వ్యక్తిగత అంశాలను సూచిస్తుంది. ఈ కల మీరు పెద్ద మార్పులకు సిద్ధంగా ఉన్నారని సూచించవచ్చు లేదా క్రొత్తదాన్ని మార్చడానికి పాతదాన్ని వదిలించుకోవడానికి ఇది సమయం. మీరు కొన్ని తీవ్రమైన భావోద్వేగాలను అనుభవిస్తున్నారని మరియు మీ జీవితాన్ని సమూలంగా మార్చగలరని మీరు విశ్వసిస్తున్న పోరాటాన్ని కూడా ఇది సూచిస్తుంది. ఎవరైనా బర్నింగ్ టు డెత్ కల. ఎవరైనా కాలిపోతున్నట్లు కలలు కనడం ఆందోళన కలిగిస్తుంది, కానీ ఇది ఎల్లప్పుడూ ప్రతికూలతను సూచించదు. కలలో అగ్ని తరచుగా పరివర్తన మరియు మార్పును సూచిస్తుంది. అందువల్ల, ఈ కల మీరు లేదా వేరొకరు మేల్కొనే జీవితంలో బర్నింగ్ కోరిక లేదా అపారమైన ఒత్తిడిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయంగా, మీరు పాత వైఖరులు మరియు అలవాట్లను విడిచిపెట్టి, కొత్త దృక్కోణాలకు చోటు కల్పించాలని ఇది సూచిస్తుంది. అయితే, ఈ కల విపరీతమైన కోపం లేదా అనియంత్రిత కోపాన్ని కూడా సూచిస్తుంది. తెలిసిన వారు ఎవరైనా కాలిపోతుంటే, అది ఆ వ్యక్తి పట్ల తీవ్ర కోపం లేదా ఆగ్రహాన్ని సూచిస్తుంది. దహనం చేయబడిన వ్యక్తి తెలియని వ్యక్తి అయితే, అది మీ జీవితంలో మొత్తం నిరాశను సూచిస్తుంది. ఎవరైనా తమ చేతిని కాల్చినట్లు కల. ఎవరైనా తమ చేతిని కాల్చినట్లు కలలు కనడం అనేది మీ మేల్కొనే జీవితంలో మీరు లేదా ఆ వ్యక్తి అనుభవిస్తున్న అపరాధం, ఆగ్రహం లేదా నిరాశ భావాలను సూచిస్తుంది.
ఇది తరచుగా శారీరకంగా లేదా మానసికంగా స్వీయ కలిగిన హాని లేదా నష్టాన్ని సూచిస్తుంది. అదనంగా, ఈ రకమైన కల నష్టం యొక్క భయాన్ని సూచిస్తుంది లేదా ముఖ్యమైన దాన్ని పట్టుకోవడంలో విఫలమవుతుంది. జీవితంలో సమస్యలు, సంబంధాలు లేదా పరిస్థితులను మరింత జాగ్రత్తగా నిర్వహించడం ప్రారంభించడానికి ఇది ఒక మేల్కొలుపు కాల్. బర్నింగ్ బిల్డింగ్ డ్రీమ్. కాలిపోతున్న భవనం గురించి కలలు కనడం మీ జీవితంలో సంభవించే ముఖ్యమైన పరివర్తన లేదా నాటకీయ మార్పును సూచిస్తుంది. ఇది మీ ప్రస్తుత భావోద్వేగ మరియు మానసిక స్థితికి సూచన కావచ్చు, ఇక్కడ మీరు సంఘటనలు లేదా పరిస్థితులతో నిమగ్నమై ఉండవచ్చు. అగ్ని సాధారణంగా శుద్ధీకరణ మరియు పునరుద్ధరణతో ముడిపడి ఉన్నందున ఇది మీ జీవితంలోని కొన్ని కీలకమైన అంశాలను అప్పగించడం లేదా వదిలివేయడం గురించి కూడా సూచించవచ్చు. అందువల్ల, ఈ కల వాస్తవానికి సానుకూల శకునంగా ఉండవచ్చు, మీరు పాత నమ్మక వ్యవస్థలు లేదా మీకు సేవ చేయని అనుభవాలను వదిలించుకునే ప్రక్రియలో ఉన్నారని సూచిస్తుంది. బర్నింగ్ చైల్డ్ డ్రీమ్ అర్థం. కాలిపోతున్న పిల్లవాడిని కలలు కనడం సాధారణంగా లోతైన ఆందోళన లేదా భయాన్ని సూచిస్తుంది. మీ కలలో ఉన్న పిల్లవాడు సాధారణంగా మీ స్వంత అంతర్గత స్వభావానికి ప్రాతినిధ్యం వహిస్తాడు లేదా ముఖ్యంగా సున్నితమైన లేదా హాని కలిగించే పరిస్థితి. ఈ కల భవిష్యత్ సంఘటనలను అంచనా వేయదు. బదులుగా, మీరు ఏదైనా లేదా మీకు ముఖ్యమైన వారిని రక్షించడంలో మీరు విఫలమవుతున్నారనే ఆందోళన మరియు భయం యొక్క మీ ఉపచేతన భావాల యొక్క అభివ్యక్తి. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఇది మీ ఉపచేతన నుండి వచ్చిన కాల్. ఎవరైనా సజీవ దహనం చేయాలని కల. ఎవరైనా సజీవ దహనమైనట్లు కలలు కనడం చాలా బాధ కలిగిస్తుంది మరియు సాధారణంగా తీవ్రమైన సంఘర్షణ లేదా ముఖ్యమైన పరివర్తనను సూచిస్తుంది. బలమైన భావాలు లేదా ఆలోచనలు మిమ్మల్ని తినేస్తున్నాయని లేదా బహుశా మీరు కోపం లేదా అభిరుచితో మునిగిపోయారని ఇది సూచించవచ్చు. ఈ కల మీ మేల్కొనే జీవితంలో మానసిక క్షోభను కలిగించే అస్థిర పరిస్థితి లేదా సంబంధాన్ని కూడా సూచిస్తుంది. పరిస్థితి చేయి దాటిపోకముందే దాన్ని పరిష్కరించడానికి ఇది మీకు హెచ్చరికగా ఉపయోగపడుతుంది. పొరుగువారి ఇల్లు కాలిపోవడం కల. పొరుగువారి ఇల్లు కాలిపోతున్నట్లు కలలు కనడం, మీరు సన్నిహితంగా ఉన్న వారి జీవితంలో వివాదాలు, విధ్వంసం లేదా ముఖ్యమైన జీవిత మార్పులను సూచిస్తుంది. ఈ కలలో ఉన్న పొరుగువారు మీ అసలు పొరుగువారికి బదులుగా సన్నిహిత మిత్రుడిని లేదా కుటుంబ సభ్యుడిని సూచిస్తారు. ఈ కలవారు ఎదుర్కొనే తిరుగుబాటు లేదా ఇబ్బందుల గురించి హెచ్చరికగా ఉపయోగపడుతుంది. అయితే, కలలో మంటలను ఆర్పుతున్నది మీరే అయితే, సవాలుతో కూడిన పరిస్థితిలో ఈ వ్యక్తికి సహాయం చేసే వ్యక్తి మీరే కావచ్చు. మీ ఇల్లు బర్నింగ్ డౌన్ గురించి కలలు కనండి. మీ ఇల్లు కాలిపోతున్నట్లు మీరు కలలుగన్నప్పుడు, ఇది తరచుగా మీ మేల్కొనే జీవితంలో మీరు అనుభవించే తీవ్రమైన భావోద్వేగాలు లేదా అభిరుచిని సూచిస్తుంది. ఇది అణచివేయబడిన కోపం, అధిక ఒత్తిడి లేదా నియంత్రణ కోల్పోవడం యొక్క ప్రతినిధి కావచ్చు. ఇది మీరు అనుభవిస్తున్న పరివర్తన లేదా ముఖ్యమైన మార్పులను సూచిస్తుంది. అగ్ని వస్తువులను కాల్చివేసే విధానానికి సారూప్యంగా ఉంటుంది, ఇది కొత్త వృద్ధికి వీలు కల్పిస్తుంది. కల మీ భావోద్వేగాలను మెరుగ్గా నిర్వహించడానికి మేల్కొలుపు కాల్గా పనిచేస్తుంది లేదా అలాంటి తీవ్రమైన భావాలకు దారితీసే వాటిని ఎదుర్కోవడానికి ప్రాంప్ట్ చేస్తుంది. సజీవ దహనం కల. సజీవ దహనం గురించి కలలు కనడం తరచుగా మీ మేల్కొనే జీవితంలో తీవ్రమైన ఒత్తిడి, భావోద్వేగ గందరగోళం లేదా తీవ్రమైన భయాన్ని సూచిస్తుంది. మీరు పనిలో లేదా మీ వ్యక్తిగత సంబంధాలలో పరిస్థితిని చూసి నిరుత్సాహంగా ఉండవచ్చు. ఇది మార్పు లేదా పరివర్తన కోసం అత్యవసరతను సూచిస్తుంది. ఇది విడుదల చేయవలసిన లేదా ఎదుర్కోవాల్సిన ప్రతికూల భావాల ఫలితంగా ఉండవచ్చు. ముఖ్యంగా, మీ అంతర్గత శాంతి మరియు మానసిక శ్రేయస్సు కోసం ఈ వివిధ ఒత్తిడి కారకాలను గుర్తించి, పరిష్కరించాలని ఇది మిమ్మల్ని కోరుతుంది. బర్నింగ్ క్రాస్ మీనింగ్ ఏ డ్రీమ్. కాలిపోతున్న శిలువ గురించి కలలు కనడం మీ జీవిత సందర్భాన్ని బట్టి వివిధ విషయాలను సూచిస్తుంది. మీకు మత విశ్వాసాలు ఉంటే, మీరు విశ్వాసం యొక్క సంక్షోభాన్ని లేదా మీ ఆధ్యాత్మిక విశ్వాసాలతో పోరాటాన్ని ఎదుర్కొంటున్నారని ఇది సూచిస్తుంది. శిలువ ఒక చిహ్నంగా, తరచుగా త్యాగం, బాధ లేదా విముక్తితో ముడిపడి ఉంటుంది మరియు అది కాలిపోతున్నట్లు కలలుకంటున్నది మీ మేల్కొనే జీవితంలో ఈ అంశాలు సవాలు చేయబడతాయని లేదా రూపాంతరం చెందుతున్నాయని సూచించవచ్చు. కలలో బర్నింగ్ ట్రీ. కాలిపోతున్న చెట్టు గురించి కలలు కనడం మీ జీవితంలో సంభవించే శక్తివంతమైన పరివర్తన లేదా తీవ్రమైన మార్పును సూచిస్తుంది. ఇది ఒక శకం ముగింపు మరియు కొత్తదానికి సంబంధించిన సూచన కావచ్చు. ఇది కోపం లేదా అభిరుచి వంటి మీ మేల్కొనే జీవితంలో మీరు వ్యక్తం చేయని బలమైన భావోద్వేగాలను కూడా సూచిస్తుంది.
అగ్ని ద్వారా సంభవించే విధ్వంసం తరచుగా పునరుద్ధరణ మరియు పెరుగుదలకు పూర్వగామిగా ఉంటుంది. కొత్త దృక్కోణాలు మరియు పురోగతుల కోసం మీరు ఇప్పటికే ఉన్న నిర్మాణాలు లేదా నమ్మకాలను రద్దు చేయవలసి ఉంటుందని సూచిస్తుంది. ఫైర్ బర్నింగ్ గడ్డి కల. మీరు గడ్డిని కాల్చే అగ్ని గురించి కలలుగన్నప్పుడు ఇది సాధారణంగా పరివర్తన మరియు పునరుద్ధరణను సూచిస్తుంది. మీరు పాత వైఖరులు, ఆలోచనలు లేదా అలవాట్లను విడిచిపెట్టి తాజాగా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారని ఇది సూచించవచ్చు. ఇది శుద్ధీకరణకు చిహ్నం, మీరు పాతవాటిని కాల్చివేస్తున్నారనడానికి సంకేతం. అయితే కల ఆందోళన లేదా భయాందోళనలకు కారణమైతే అది నియంత్రణను కోల్పోయే భయం లేదా రాబోయే మార్పును మీరు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండకపోవచ్చు. కలలో సజీవ దహనమైన వ్యక్తిని చూడటం. ఎవరైనా సజీవ దహనం చేస్తున్నట్లు మీరు కలలుగన్నప్పుడు అది మీ జీవితంలో బలమైన ప్రతికూల భావోద్వేగాలు లేదా విధ్వంసక భావాలను సూచిస్తుంది. ఇది కోపం, ద్వేషం లేదా మీరు ఎదుర్కొంటున్న లేదా అణచివేస్తున్న భయాన్ని కూడా సూచిస్తుంది. ఈ కల నిస్సహాయత యొక్క అనుభూతిని సూచిస్తుంది, ఎందుకంటే మీరు జోక్యం చేసుకోలేని పరిస్థితి లేదా సమస్య నియంత్రణలో ఉండవచ్చు. కర్లింగ్ ఐరన్తో బర్నింగ్ హెయిర్ ఆఫ్ కల. కర్లింగ్ ఐరన్తో జుట్టును కాల్చడం గురించి కలలు కనడం అనేది భయాందోళన లేదా అధిక ఒత్తిడికి సంబంధించిన భావాలను సూచిస్తుంది, ముఖ్యంగా మీ స్వీయ చిత్రం లేదా మీ మేల్కొనే జీవితంలో కనిపించే వాటికి సంబంధించినది. ఒక కలలో జుట్టు తరచుగా విశ్వాసం, స్వీయ అవగాహన మరియు వ్యక్తిగత శక్తిని సూచిస్తుంది. అనుకోకుండా దానిని కాల్చడం నియంత్రణను కోల్పోయే భయాన్ని సూచిస్తుంది మరియు కోలుకోలేని తప్పులు చేస్తుంది. టెన్షన్ పని, సంబంధాలు లేదా వ్యక్తిగత లక్ష్యాలకు సంబంధించినది కావచ్చు. ఈ సమస్యల గురించి ఆలోచించడం మరియు ఒత్తిడిని తగ్గించే మార్గాల కోసం వెతకడం చాలా ముఖ్యం. కాలిపోతున్న భవనంలో ఉండాలనే కల. మండుతున్న భవనంలో ఉన్నట్లు కలలు కనడం సాధారణంగా పరివర్తన మరియు మార్పుకు లోనవుతున్నట్లు సూచిస్తుంది. మీరు తీవ్రమైన భావోద్వేగాలను అనుభవిస్తున్నారని, బహుశా మీ వ్యక్తిగత లేదా వృత్తిపరమైన జీవితంలో పతనం లేదా విధ్వంసం అంచున ఉన్నట్లు మీరు భావించే దానికి సంబంధించినది కావచ్చునని ఇది సూచిస్తుంది. ఈ కల విడిపోవాలనే కోరికను ప్రతిబింబిస్తుంది లేదా గ్రహించిన పరిమిత పరిస్థితి నుండి తప్పించుకుంటుంది. ఇది స్వీయ పరిశీలనకు పిలుపునిస్తుంది మరియు బాధ కలిగించే ఏవైనా వైరుధ్యాలు లేదా సమస్యలను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకుంటుంది. ఇది మీకు సేవ చేయని పాత వైఖరులు, నమ్మకాలు లేదా అలవాట్లను వదిలించుకోవడానికి చేసిన పిలుపు కావచ్చు. కలలో బర్నింగ్ హెయిర్ చూడటం. కాలిపోతున్న జుట్టును చూసే కలలు సాధారణంగా మీ మేల్కొనే జీవితంలో అధిక స్థాయి ఒత్తిడి లేదా ఆందోళనను సూచిస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు నిరుత్సాహంగా మరియు నియంత్రణ కోల్పోయారని ఇది సూచిస్తుంది. మీరు మీ నిర్ణయాలు మరియు చర్యలను పునరాలోచించడం లేదా సమీక్షించాల్సిన అవసరం ఉందని కల హెచ్చరికగా కూడా ఉపయోగపడుతుంది. భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవడానికి మీరు పరిష్కరించాల్సిన కొన్ని అణచివేయబడిన ఆలోచనలు మరియు భావాలను కల చూపుతూ ఉండవచ్చు. బర్నింగ్ ఫుడ్ గురించి కల. ఆహారాన్ని కాల్చడం గురించి కలలు కనడం సాధారణంగా మీ మేల్కొనే జీవితంలో నిరాశ, ఒత్తిడి లేదా నిరాశ భావాలను సూచిస్తుంది. మీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను విస్మరించడానికి దారితీసే పనులు లేదా బాధ్యతలతో మీరు నిమగ్నమై ఉండవచ్చు, అటువంటి స్టవ్పై ఉన్న ఆహారాన్ని మర్చిపోవడం లాంటిది. ఇది మీరు ఆరిపోవడానికి లేదా వదిలివేయవలసిన పరిస్థితి లేదా సంబంధాన్ని కూడా సూచించవచ్చు. కల ఈ సమస్యలను పరిష్కరించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది, తద్వారా దహనం లేదా పరిస్థితి మరింత దిగజారకుండా చేస్తుంది. బర్నింగ్ బుష్ కల. కాలిపోతున్న బుష్ గురించి కలలు కనడం అనేది తరచుగా రూపాంతరం చెందడం లేదా జీవితాన్ని మార్చే అనుభవాన్ని సూచిస్తుంది. అదే విధంగా బుష్ కాల్చడం కానీ తినకపోవడం బైబిల్ ప్రతీకవాదంలో దైవిక జోక్యాన్ని సూచిస్తుంది. మీరు ఎదుర్కొంటున్న సవాళ్లు లేదా మార్పులు ఉన్నప్పటికీ, ఇది మీ జీవితంలో శాశ్వతమైన మరియు ఎప్పటికీ ఉనికిని సూచిస్తుంది. ఇది మీ ఆధ్యాత్మిక స్వీయానికి పిలుపునిస్తుంది, మీ అంతర్గత ప్రపంచం మరియు ఆధ్యాత్మిక ప్రయాణంపై మరింత శ్రద్ధ చూపేలా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఈ కల మీరు మీ ప్రస్తుత ఆందోళనల నుండి ఎదగాలని మరియు విశాల దృక్పథాన్ని గ్రహించాలని సందేశాన్ని కూడా అందించగలదు. మానవ ఆత్మ యొక్క స్థితిస్థాపకతకు ప్రతీకగా బుష్ కాలిపోతూనే ఉన్నందున గందరగోళ సమయాల్లో మీ బలాన్ని మరియు ధైర్యాన్ని ఉపయోగించుకోవడానికి ఇది ఒక పిలుపు. బర్నింగ్ శ్మశానం కల అర్థం. కాలిపోతున్న శ్మశాన వాటిక గురించి కలలు కనడం మీ జీవితంలో గందరగోళం మరియు బాధను సూచిస్తుంది. ఇది ఒక అధ్యాయం ముగింపు లేదా పాత జ్ఞాపకాలు మరియు మీ వెనుక ఉంచాలని మీరు కోరుకునే గత తప్పులను సూచిస్తుంది.
దహనం అనేది శుద్ధీకరణను సూచిస్తుంది, మీ వ్యక్తి యొక్క పరివర్తన లేదా మెరుగైన పరిస్థితిని సూచిస్తుంది. అయితే శ్మశాన వాటికలు తరచుగా అణచివేయబడిన లేదా విశ్రాంతి తీసుకోబడిన స్వీయ అంశాలను సూచిస్తాయి. కాబట్టి కలిసి చూస్తే మండుతున్న శ్మశాన వాటిక వ్యక్తిగత పరివర్తన మరియు గత సమస్యల నుండి విడుదల కోసం తీవ్రమైన కోరికను సూచిస్తుంది. నా కారు కాలిపోతున్నట్లు కలలు కంటున్నాను. మీ కారు కాలిపోతున్నట్లు కలలు కనడం మీ జీవితంలో నష్టం లేదా విధ్వంసం యొక్క తీవ్రమైన భావాలను సూచిస్తుంది. ఇది మీ నియంత్రణకు మించి క్షీణిస్తున్నట్లు మీరు భావించే పరిస్థితి లేదా సంబంధాన్ని సూచిస్తుంది. ఈ కల రాబోయే సంక్షోభం లేదా మీరు ఎదుర్కోబోయే పోరాటం గురించి స్పష్టమైన హెచ్చరిక కావచ్చు. సమస్యలు తీవ్రతరం కావడానికి ముందే వాటిని ఎదుర్కోవడానికి మరియు వాటిని నివారించడానికి ఇది మీకు నడ్జింగ్ సిగ్నల్. ప్రత్యామ్నాయంగా, ఇది పునరుద్ధరణ మరియు వ్యక్తిగత వృద్ధికి దారితీసే తీవ్రమైన మరియు అవాంఛిత మార్పును సూచిస్తూ శుద్ధి మరియు రూపాంతరంగా చూడవచ్చు. కారు బర్నింగ్ కల అర్థం. కాలిపోతున్న కారు గురించి కలలు కనడం మీ మేల్కొనే జీవితంలో తీవ్రమైన కోపం, అభిరుచి లేదా విధ్వంసక పరిస్థితిని సూచిస్తుంది. మీరు అనియంత్రిత ఆవేశాన్ని లేదా మానసిక క్షోభను అనుభవిస్తున్నారని ఇది సూచిస్తుంది. అదనంగా, ఇది మీ జీవిత మార్గం సరిగ్గా లేదని లేదా మీ లక్ష్యాలను చేరుకోవడం లేదని కూడా సూచించవచ్చు. ఈ కల మార్పు లేదా పరివర్తన యొక్క అవసరానికి సంకేతం కావచ్చు. కారు యొక్క విపరీతమైన పరిస్థితి చేతిలో ఉన్న సమస్య యొక్క తీవ్రతను వివరిస్తుంది. కొవ్వొత్తులు కాలిపోతున్నట్లు కలలు కన్నారు. కొవ్వొత్తి దహనం గురించి కలలు కనడం తరచుగా ఆధ్యాత్మిక జ్ఞానోదయం, జ్ఞానం మరియు మార్గదర్శకత్వాన్ని సూచిస్తుంది. కొవ్వొత్తి యొక్క జ్వాల మీ వ్యక్తిగత కాంతిని సూచిస్తుంది, మీ జీవితంలోని అశాంతి లేదా కష్టమైన దశలలో మీకు మార్గాన్ని చూపుతుంది. అయితే మీ కలలోని కొవ్వొత్తులు కాలిపోతున్నా లేదా ఆరిపోయినా, మీరు ఎండిపోయినట్లు, శక్తి లేకపోవడాన్ని లేదా బర్నౌట్తో పోరాడుతున్నట్లు మీరు భావిస్తున్నారని ఇది సూచిస్తుంది. బర్నింగ్ బేబీ డ్రీమ్ అర్థం. కాలిపోతున్న శిశువు గురించి కలలు కనడం గొప్ప బాధ మరియు భయాన్ని సూచిస్తుంది. ఇది తరచుగా మీ మేల్కొనే జీవితంలో ముఖ్యమైన మార్పులు లేదా పరిస్థితులను సూచిస్తుంది. అది మీకు తీవ్రమైన ఆందోళన మరియు ఆందోళన కలిగిస్తుంది. మీరు చాలా కష్టతరమైన సమస్యాత్మక పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు ఈ కల తరచుగా సంభవిస్తుంది. అది అఖండమైనది మరియు అధిగమించలేనిదిగా అనిపిస్తుంది. కల ఎల్లప్పుడూ నేరుగా శిశువు లేదా బిడ్డకు సంబంధించినది కాదు. ఇది గణనీయమైన నష్టం లేదా నష్టానికి గురయ్యే ప్రమాదం ఉందని మీరు భావించే ఆలోచన, ప్రాజెక్ట్ లేదా మీలో కొంత భాగాన్ని సూచిస్తుంది. మీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడటానికి మీ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవాలని సూచించబడింది. బర్నింగ్ డాగ్ డ్రీమ్ యొక్క అర్థం. కాలిపోతున్న కుక్క గురించి కలలు కనడం తీవ్రమైన భావోద్వేగాలను సూచిస్తుంది, బహుశా భయం, కోపం లేదా గ్రహించిన ద్రోహానికి సంబంధించినది. కుక్క సాధారణంగా కలలలో విధేయత, రక్షణ మరియు స్నేహాన్ని సూచిస్తుంది. అందువల్ల అది మంటల్లో ఉంటే, మీకు ముఖ్యమైన వారితో మీ బంధం రాజీపడుతున్నట్లు లేదా కాలిపోతున్నట్లు మీరు భావిస్తున్నారని అర్థం. ఈ కల మీ మేల్కొనే జీవితంలో అస్థిర పరిస్థితి లేదా సంబంధం యొక్క ప్రతిబింబం కావచ్చు. అది నియంత్రణలో లేదు. ఇది మీ సంబంధాలను అంచనా వేయడానికి మరియు అవి ఆరోగ్యంగా మరియు సంతృప్తికరంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. బర్నింగ్ పర్సన్ డ్రీమ్ మీనింగ్. మండుతున్న వ్యక్తి గురించి కలలు కనడం తరచుగా మీ మేల్కొనే జీవితంలో మీరు ఎదుర్కొంటున్న తీవ్రమైన భావోద్వేగాలు లేదా పరిస్థితులను సూచిస్తుంది. ఇది కోపం, అభిరుచి లేదా పరివర్తనను కూడా సూచిస్తుంది. మీ కలలో కాలిపోయిన వ్యక్తిని చూడటం మీ జీవితంలో ఏదైనా లేదా ఎవరైనా మీ శక్తిని లేదా దృష్టిని హానికరమైన స్థాయిలో వినియోగిస్తున్నారని సూచిస్తుంది. ఈ కల వ్యక్తిగత పెరుగుదల లేదా పరివర్తనను సూచిస్తుంది, ఎందుకంటే అగ్ని అనేది శుద్ధీకరణ మరియు మార్పుకు ప్రతీక. మీ జీవితంలో కొత్త ప్రారంభం కోసం మీరు కొన్ని భావాలను లేదా పరిస్థితులను వదిలివేయాలని ఈ కల సూచిస్తుంది. డబ్బును కాల్చే కల. డబ్బును కాల్చాలని కలలు కంటున్నది మీ జీవితంలో నష్టం లేదా వ్యర్థం యొక్క భావాన్ని సూచిస్తుంది. మీరు మీ మేల్కొనే జీవితంలో మీ వనరులను దుర్వినియోగం చేస్తున్నట్లు మీకు అనిపించవచ్చు, అది సమయం, డబ్బు లేదా శక్తి కావచ్చు. అదనంగా, ఇది ఆర్థిక పరిస్థితుల గురించి ఆందోళనలు లేదా చింతలను ప్రతిబింబిస్తుంది. కల తిరిగి ప్రాధాన్యతనిచ్చే విలువలను మరియు జీవితంలోని భౌతిక రహిత అంశాలపై దృష్టి పెట్టవలసిన అవసరాన్ని సూచిస్తుంది. మండుతున్న ప్రాతినిధ్యం పరిస్థితులలో మార్పు కోసం మండుతున్న కోరికను సూచిస్తుంది.
కలలో బట్టలు కాల్చడం. బట్టలు కాల్చినట్లు కలలు కనడం మీ జీవితంలో మార్పు లేదా పరివర్తన యొక్క అవసరాన్ని సూచిస్తుంది. ఈ కల మీ స్వీయ అవగాహన యొక్క అంశాలు లేదా మీ గతం యొక్క భాగాలు మీకు బాగా ఉపయోగపడవని సూచించవచ్చు మరియు మీరు వాటిని వదిలివేయడానికి సిద్ధంగా ఉన్నారు. దహనం చేసే చర్య విధ్వంసం మరియు పునరుత్పత్తి ప్రక్రియను సూచిస్తుంది, అంటే ఇది మీ కోసం పరివర్తన కాలం కావచ్చు, పాత నమూనాలను నాశనం చేయడానికి మరియు కొత్త వాటిని సృష్టించే సమయం. కాలిపోతున్న శరీరం కల. కాలిపోతున్న శరీరం గురించి కలలు కనడం మీ జీవితంలో తీవ్రమైన మార్పులు, ముఖ్యమైన పరివర్తన లేదా పరివర్తన దశకు చిహ్నంగా ఉంటుంది. అగ్ని కలలలో తరచుగా తీవ్రమైన భావోద్వేగాలు లేదా శుద్ధీకరణను సూచిస్తుంది. కాబట్టి కాలిపోతున్న శరీరాన్ని చూడటం అనేది కొన్ని గత అనుభవాలు లేదా తప్పుడు గుర్తింపుల నుండి మిమ్మల్ని మీరు వదిలించుకోవాలనే మీ కోరికను సూచిస్తుంది. ఇది మీ ఉపచేతన నుండి మార్పును అనుమతించడానికి మరియు ఇకపై మీ ప్రయోజనాన్ని అందించని పాత అలవాట్లను లేదా ఆలోచన విధానాలను విస్మరించడానికి ఒక సంకేతం కావచ్చు. ఇది తీవ్రమైన కోపం లేదా అభిరుచిని కూడా సూచిస్తుంది. బర్నింగ్ హ్యాండ్ డ్రీమ్ యొక్క అర్థం. కాలిపోతున్న చేతిని కలలు కనడం సాధారణంగా కోపం, దూకుడు లేదా గొప్ప అభిరుచిని సూచిస్తుంది. మీరు బహుశా మీ జీవితంలో ఏదో ఒకదానిని పట్టుకుని ఉంటారు, అది మీకు ఒత్తిడి లేదా ఆందోళన కలిగిస్తుంది. ఇది మీరు నిర్వహించడానికి కష్టపడుతున్న పరిస్థితికి రూపకం కావచ్చు లేదా మీరు చాలా ఎక్కువ తీసుకుంటున్నారని మరియు కాలిపోయినట్లు అనుభూతి చెందుతున్నారని సూచించవచ్చు. ఈ రకమైన కల తరచుగా మేల్కొలుపు కాల్, ఏదైనా ప్రతికూలత లేదా ఒత్తిడిని వదిలించుకోవాలని మరియు మీ మానసిక మరియు శారీరక శ్రేయస్సు రెండింటినీ బాగా చూసుకోవాలని మీకు చెబుతుంది. కలలో బర్నింగ్ జంతువులు. జంతువులను కాల్చే కలలు అసౌకర్యం లేదా భయాన్ని సూచిస్తాయి. మీరు మీ మేల్కొనే జీవితంలో బలమైన ప్రతికూల భావోద్వేగాలను లేదా పరిష్కరించని సమస్యలను ఎదుర్కొంటున్నారని ఇది సూచించవచ్చు. కోపం, ఆగ్రహం లేదా భయం వంటి ప్రతికూల భావాలు జంతువులను కాల్చడం ద్వారా సూచించబడవచ్చు. ప్రత్యామ్నాయంగా, ఇది కొత్త పెరుగుదల మరియు మార్పుకు దారితీసేందుకు బర్న్ లేదా ఈ ప్రతికూల భావోద్వేగాలను వదిలివేయవలసిన అవసరాన్ని సూచించే పరివర్తనను సూచిస్తుంది. బర్నింగ్ మ్యాట్రెస్ కల అర్థం. బర్నింగ్ మ్యాట్రెస్ కలలు కనడం అనేది మీ వ్యక్తిగత జీవితంలో సమూలమైన మార్పు మరియు పరివర్తన కోసం కోరికను సూచిస్తుంది, ముఖ్యంగా మీ అత్యంత సన్నిహిత సంబంధాలు లేదా సౌకర్యం మరియు భద్రత గురించి మీ అభిప్రాయాల పరిధిలో. దుప్పట్లు మన ఉపచేతన ఆలోచనలు, రహస్యాలు మరియు వ్యక్తిగత సౌకర్యాన్ని సూచిస్తాయి. ఇవి మంటల్లో ఉన్నప్పుడు పాత నమూనాలు, అభద్రతలను వదిలించుకోవడానికి మరియు గత జ్ఞాపకాలను వదిలించుకోవాలనే ఒత్తిడిని సూచిస్తాయి. ఈ కల మీ జీవితంలో ఒత్తిడితో కూడిన లేదా గందరగోళంగా ఉండే పరివర్తన దశను సూచిస్తుంది. దహనం యొక్క పరిణామాలు శుద్ధీకరణ, శుభ్రపరచడం మరియు కొత్త ప్రారంభం యొక్క ఆవిర్భావాన్ని కూడా వర్ణించవచ్చు. బర్నింగ్ సేజ్ యొక్క కల. మీరు సేజ్ దహనం కావాలని కలలు కంటున్నప్పుడు, ఇది సాధారణంగా శుద్ధీకరణ మరియు ఆధ్యాత్మిక ప్రక్షాళన కోసం కోరికను సూచిస్తుంది. ఈ కల మీరు మీ జీవితం నుండి ప్రతికూల శక్తులను లేదా ప్రభావాలను తొలగించాలనుకుంటున్నారని సూచిస్తుంది. కలలో సేజ్ దహనం చేసే చర్య కూడా జ్ఞానం మరియు వైద్యం సూచిస్తుంది. ఇది పాత అలవాట్లను మరియు నమూనాలను విడిచిపెట్టడానికి, కొత్తగా ప్రారంభించడానికి పిలుపు. ప్రత్యామ్నాయంగా, ఈ కల మీ ఉపచేతన జ్ఞానాన్ని వెతకమని మరియు మీ అంతర్గత జ్ఞానంతో సమలేఖనం చేయమని మిమ్మల్ని ప్రోత్సహిస్తోందని సూచిస్తుంది, ఎందుకంటే జ్ఞాని తరచుగా జ్ఞానం మరియు సత్యాన్ని అనుసరించడం. బర్నింగ్ ఇళ్ళు గురించి కలలు. ఇళ్లను తగలబెట్టడం గురించి కలలు కనడం తీవ్రమైన భావోద్వేగాలు లేదా పేలుడు ప్రకోపాలను సూచిస్తుంది. ఇల్లు సాధారణంగా స్వీయ లేదా కుటుంబాన్ని సూచిస్తుంది, కాబట్టి మండుతున్న ఇల్లు కుటుంబ సంఘర్షణ, స్వీయ విధ్వంసం లేదా లోతుగా పాతుకుపోయిన ప్రతికూల భావాలను సూచిస్తుంది. అగ్నిని తరచుగా శుద్ధి మరియు పునరుద్ధరణకు చిహ్నంగా చూడటం వలన ఇది తీవ్రమైన పరివర్తనను కూడా సూచిస్తుంది. అందువల్ల, ఈ కల మీరు గణనీయమైన మార్పుకు గురవుతున్నట్లు సూచించవచ్చు. బహుశా మొదట్లో ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండవచ్చు, కానీ చివరికి పెరుగుదల మరియు పునరుజ్జీవనానికి దారి తీస్తుంది. బర్నింగ్ స్టవ్ కల అర్థం. మండుతున్న పొయ్యి గురించి కలలు కనడం మీ జీవితంలో జరుగుతున్న ఉద్వేగభరితమైన పరివర్తనను సూచిస్తుంది. అగ్ని సాధారణంగా కలలలో పరివర్తన, శక్తి మరియు అభిరుచిని సూచిస్తుంది. అలాగే, మండుతున్న స్టవ్ మీ మేల్కొనే జీవితంలో మీ అభిరుచి లేదా ప్రేరణకు ఆజ్యం పోసే మార్పులు జరుగుతున్నాయని సూచించవచ్చు. ప్రత్యామ్నాయంగా,
ఈ కల కొత్త ఆలోచనలు మరియు నిర్ణయాలను కొనసాగించే ముందు మీ వంట అవసరాన్ని కూడా సూచిస్తుంది. అయితే బర్నింగ్ స్టవ్ కలలో ఆందోళన కలిగిస్తే అది పరుగెత్తే నిర్ణయాలకు లేదా ప్రమాదకరమైన పరిస్థితులతో వ్యవహరించడానికి వ్యతిరేకంగా హెచ్చరికను సూచిస్తుంది. పేరెంట్స్ హౌస్ బర్నింగ్ డౌన్ డ్రీమ్. మీ తల్లిదండ్రుల ఇల్లు కాలిపోతున్నట్లు కలలు కనడం పరివర్తన లేదా మార్పుకు సంకేతంగా అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే కలలలో అగ్ని తరచుగా ఈ భావనలను సూచిస్తుంది. ఇది స్వతంత్రంగా మారుతుందనే మీ భయాన్ని లేదా మీ స్వంత గుర్తింపు పడిపోతుందని సూచిస్తుంది. మీ తల్లిదండ్రులు నివసించే మీ చిన్ననాటి ఇల్లు అనే భావన మీ కుటుంబ మూలాలను మరియు భద్రతను సూచిస్తుంది. ఇది కాలిపోతున్నట్లు కనిపిస్తే ఆ భద్రతను కోల్పోతారనే భయంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది మీ పెంపకంతో ముడిపడి ఉన్న పాత అణచివేత అలవాట్ల నుండి విముక్తి పొందాలనే కోరికను కూడా సూచిస్తుంది. బర్నింగ్ చర్చి డ్రీమ్ అర్థం. కాలిపోతున్న చర్చి గురించి కలలు కనడం అనేది మీ ఆధ్యాత్మిక విశ్వాసాలు లేదా మత విశ్వాసాలలో ఏదో ఒక రకమైన గందరగోళం లేదా సంక్షోభాన్ని ప్రతిబింబిస్తుంది. మీరు మీ నమ్మక వ్యవస్థలలో ఒక ముఖ్యమైన సంఘర్షణ లేదా చీలికను ఎదుర్కొంటున్నారని, మీరు ఒకప్పుడు ఎంతో ప్రేమగా భావించిన సూత్రాలు మరియు విలువలను సవాలు చేస్తూ ఇది సూచించవచ్చు. ప్రత్యామ్నాయంగా, ఇది కొత్త నమ్మకాలు మరియు దృక్కోణాలకు చోటు కల్పించడానికి పాత ఆలోచనల కూల్చివేతకు ప్రతీకగా ఒక లోతైన పరివర్తనను కూడా చిత్రీకరించవచ్చు. ఈ కల ఆందోళనకరంగా ఉండవచ్చు, కానీ తరచుగా వ్యక్తిగత పెరుగుదల లేదా ఆధ్యాత్మిక పరిణామానికి సూచనగా ఉపయోగపడుతుంది. డ్రీమ్ అర్థంలో పేపర్ బర్నింగ్. కాగితాన్ని కాల్చాలని కలలుకంటున్నట్లయితే మీరు మీ గతాన్ని వదిలివేయడానికి ప్రయత్నిస్తున్నారని లేదా మీ గతం నుండి ఏదైనా మరచిపోవడానికి ప్రయత్నిస్తున్నారని సూచిస్తుంది. మీ కలలో కాగితాన్ని కాల్చడం గత సమస్యలు, ఆందోళనలు లేదా జ్ఞాపకాల నిర్మూలనకు ప్రతీక. మీరు తాజాగా ప్రారంభించాలని లేదా పాత అలవాట్లు, సంబంధాలు లేదా మీ ఉత్తమ ప్రయోజనాలను అందించని పరిస్థితుల నుండి విముక్తి పొందాలని కోరుకుంటూ ఉండవచ్చు. అదనంగా, కాగితం తరచుగా జ్ఞానం మరియు అభ్యాసంతో పరస్పర సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి, ఈ కల మీరు కొంత విలువైన జ్ఞానాన్ని విస్మరిస్తున్నట్లు లేదా మీ జీవితంలోని కొన్ని క్లిష్టమైన సమాచారాన్ని విస్మరిస్తున్నట్లు కూడా సూచిస్తుంది. అగ్ని కలలో పాము కాలిపోవడం అర్థం. అగ్నిలో పాము కాలిపోతున్నట్లు కలలు కనడం పరివర్తన మార్పుకు సూచనగా భావించవచ్చు. పాము తరచుగా భయం, ముప్పు లేదా ముఖ్యమైన సవాలును సూచిస్తుంది, అయితే అగ్ని ప్రక్షాళన మరియు పరివర్తనను సూచిస్తుంది. మీరు అగ్నిలో కాలిపోతున్న పాముని చూస్తే, మీరు మీ భయాలను అధిగమించే ప్రక్రియలో ఉన్నారని లేదా లోతైన అంతర్గత పరివర్తన ద్వారా కష్టమైన దృష్టాంతంలో ఉన్నారని సూచిస్తుంది. కొత్తదానికి దారి ఇవ్వడానికి మీరు పాతదాన్ని కాల్చివేస్తున్నారు. కుడి చేతిని కాల్చాలని కల. కాలిపోతున్న కుడి చేయి కలలు కనడం తరచుగా తీవ్రమైన భావోద్వేగాలు, కోపం లేదా ఒకరి జీవితంలో సంభవించే శక్తివంతమైన మార్పులతో ముడిపడి ఉంటుంది. ఇది చర్య కోసం తీరని అవసరం లేదా ప్రస్తుత కార్యకలాపాల నుండి ఆపివేయడం మరియు నయం చేయవలసిన అవసరాన్ని సూచిస్తుంది. కుడి చేయి తరచుగా బలం మరియు అధికారాన్ని సూచిస్తుంది కాబట్టి, కాలుతున్న కుడి చేయి మీ మేల్కొనే జీవితంలో మీ శక్తి లేదా అధికారానికి బాధ్యతలతో లేదా సవాలుతో నిండిన అనుభూతిని సూచిస్తుంది. ఇది వేగాన్ని తగ్గించడానికి, తిరిగి అంచనా వేయడానికి మరియు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక హెచ్చరికగా ఉపయోగపడవచ్చు. ఏదో బర్నింగ్ గురించి కల. కాలిపోతున్న దాని గురించి కలలు కనడం తరచుగా తీవ్రమైన భావోద్వేగాలను లేదా మిమ్మల్ని తినే ఉద్వేగభరితమైన భావాలను సూచిస్తుంది. మీ కలలో మండుతున్న వస్తువు రకం ఈ భావాలను గురించి మరింత సందర్భాన్ని అందించవచ్చు. ఉదాహరణకు, మండుతున్న ఇల్లు, ఇంట్లో ఒక నిర్దిష్ట పరిస్థితి గురించి ఆందోళనను సూచించవచ్చు, అయితే మండుతున్న వస్తువు నిర్దిష్ట సమస్య లేదా సంబంధంతో ముడిపడి ఉండవచ్చు. ఈ రకమైన కల విధ్వంసకర ప్రవర్తన లేదా కోపాన్ని కూడా సూచించవచ్చు, అది మీ మేల్కొనే జీవితంలో మీరు అనుభూతి చెందుతూ ఉండవచ్చు. అదనంగా, ఏదైనా దహనం చేయాలని కలలు కనడం అనేది మీ జీవితంలోని గత గాయాలు లేదా బాధాకరమైన జ్ఞాపకాలను తొలగించాలనే మీ కోరికను సంభావ్యంగా సూచిస్తుంది. బర్నింగ్ ఫారెస్ట్ డ్రీమ్ యొక్క అర్థం. మండుతున్న అడవి గురించి కలలు కనడం అనేది మీ జీవితంలో తీవ్రమైన మరియు అనియంత్రిత భావోద్వేగాలు లేదా పరిస్థితులను సూచిస్తుంది. మీరు నిర్వహించడానికి కష్టపడుతున్న కోపం, భయం లేదా ఆందోళన వంటి భావాలను ఇది సూచించవచ్చు. కలలోని అడవి తరచుగా జీవితంలోని రహస్యాలు మరియు సంక్లిష్టతలను సూచిస్తుంది కాబట్టి, అది మంటల్లో ఉన్నప్పుడు
మీరు ఈ సంక్లిష్టతలను తొలగించాలనే కోరికను కలిగి ఉన్నారని లేదా మీరు విధ్వంసక ప్రవర్తన లేదా ఆలోచనలను ఎదుర్కొంటున్నారని సూచిస్తుంది. ఈ కల మీ జీవితంలో కొత్త ప్రారంభం లేదా పరివర్తన దశ అవసరాన్ని సూచిస్తుంది. మిమ్మల్ని మీరు కాల్చుకోవడం గురించి కలలు కనండి. మిమ్మల్ని మీరు కాల్చుకోవడం గురించి కలలు కనడం సాధారణంగా మీరు అణచివేస్తున్న మరియు బహిరంగంగా వ్యక్తపరచని తీవ్రమైన భావోద్వేగాలు, కోపం లేదా అభిరుచిని సూచిస్తుంది. దీనివల్ల కలలో మిమ్మల్ని మీరు కాలిపోతుంది. కల మీ ఉపచేతన నుండి వచ్చే హెచ్చరిక సంకేతం. ఈ బాటిల్ అప్ భావాలు మిమ్మల్ని ముంచెత్తే ముందు వాటిని పరిష్కరించమని చెబుతుంది. అదనంగా, ఇది అపరాధం, పశ్చాత్తాపం లేదా మిమ్మల్ని అంతర్గతంగా మండిపోతున్న కొన్ని గత చర్యలను కూడా సూచిస్తుంది. కల స్వీయ ప్రతిబింబం మరియు మీ భావాలను అంగీకరించడం అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.